పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఢిల్లీలో బాంబు పేలుళ్ల దాడిని నిరసిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ శ్రేణులు. అంతకుముందు బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి ఆత్మ శాంతించాలని కోరుతూ కొవ్వొత్తులతో ర్యాలీ చేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ నేతలు. ఢిల్లీ కారు బాంబులో 9 మంది అమరవీరులయ్యారు. వారికి భారతీయ జనతా పార్టీ పక్షాన జోహార్లు అర్పిస్తున్నాం. వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ దుశ్చర్యకు పాల్పడ్డ పాకిస్తాన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి వారి కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా హిందువులంతా ఏకమై అప్రమత్తంగా ఉండాలని మేము దేశ ప్రజలను కోరుతున్నాం. ధాన్యం మ్యాచర్ వచ్చిన వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లుకు ధాన్యాన్ని తరలించాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల సొసైటీ పరిధిలోని చిన్నబొంకూరు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం అమ్ముకున్న రైతులకు 4 గంటల్లోగా తమ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని రైతులకు తెలిపారు. వరి కోతలు ముగించిన తర్వాత ధాన్యం మ్యాచర్ వచ్చిన తర్వాతనే ఆ ధాన్యాన్ని కొనుగోలు సెంటర్కు తీసుకురావాలని సూచించారు కలెక్టర్. వరి కోతలు పూర్తయిన తర్వాత మ్యాచర్ వచ్చిన తర్వాతనే ఆ ధాన్యాన్ని వడ్ల కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని రైతులకు సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లిలోని సబ్ మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. కంపల్సరీ మంచిగా దూకాలి, ఇంకోటి మ్యాచర్ మంచిగా చూడాలి. మెయిన్ 17 మ్యాచర్ కంపల్సరీ ఒకసారి ఇట్లా రైట్. ఓకే అజయ్ ఉన్నాడు, వెంకన్న ఉన్నాడు, అందరు ఎవరికి చెప్పినా మాకు ఇన్ఫర్మేషన్. సీరియల్ అంటే సీరియల్ నుండి మ్యాచర్ రాదు, అట్లా అటువంటి హ్యాపీ మ్యాచర్ వేసుకోలేదు. కొన్ని మండలాలలో లేడీస్ పెట్టిన కాడ ప్రాబ్లం ప్యాడీని ఈ ఐకేఎం సెంటర్లకు తీసుకువచ్చేటప్పుడు తప్పకుండా మీరు ఇళ్ళల్లో ఎండపోసుకుంటారా, లేకపోతే మీ పొలాలలో ఎండపోసుకుంటారా. ఎండపోసుకొని 17 మ్యాచర్ వచ్చే విధంగా 17 మ్యాచర్ తీసుకొని వస్తే తప్పకుండా కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపడం జరుగుతూ ఉంటుంది. దయచేసి రైతులు మీరు ఎవరు రైస్ మిల్ల దగ్గరికి పోవద్దు. మీరు ఎవరు కూడా రైస్ మిల్ల దగ్గర పోయి బతిలాడేటువంటి పరిస్థితి లేదు. మీరు కొనుగోలు కేంద్రాలలో పోసి కొనుగోలు కేంద్రంలో ట్రక్ సీట్ తీసుకున్నారంటే మీకు డబ్బులు 48 గంటలల్లో ఓపీఎంఎస్ వాళ్ళు కొట్టిన తర్వాత ఏదున్నా కొనుగోలు కేంద్రం వాళ్ళే చూసుకుంటారు. మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాకు చెప్పండి. అన్నగారు ఉన్నారు, నేనున్నా, ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నది. మీరు ఎవరికి చెప్పినా మేము పనిచేసే విధంగా, మీ అందరిని ఆదుకునే విధంగా, మీకు పైసలు డబ్బులు పడే విధంగా పనిచేసి మీ ప్యాడీని అంతా కొనుగోలు చేస్తాం ప్రభుత్వం ద్వారా అని చెప్పి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లిలోని రావుల దుబ్బలో లింగంపల్లి కొమరయ్యకు చెందిన పాడి గేదె విద్యుత్ షాక్తో చనిపోయింది. గత కొంతకాలంగా ఐరన్ పోల్కు విద్యుత్ సరఫరా అవుతోందని స్థానిక రైతులు తెలిపారు. పాడి గేదె విలువ సుమారు 60,000 వరకు ఉంటుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. గుండపల్లి గ్రామంలో మా యొక్క బర్రె సూడు బర్రె 6:30 గంటలకు అది ఇటు పొలం సైడ్ రావడం జరిగింది.
వచ్చేసరికి అది కరెంట్ షాక్ తోటి అది వాటర్ పొలంలో అన్ని వాటరే ఉన్నాయి. ఐరన్ పోల్ ఉంది. ఐరన్ పోల్కు కరెంటు వచ్చి చనిపోవడం జరిగింది. సూడు బర్రె దాదాపు ఒక 60,000 విలువ చేసే బర్రె అది. ఇది గవర్నమెంట్ దీన్ని కరెంటు వాళ్ళు పట్టించుకొని ఎక్కడ కరెంటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఇది మనసులో ఏదంటే చాలా ప్రమాదం జరిగేది. పొలం రైతులు నడిచే పొలమే ఇది. కాబట్టి దీన్ని చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని 10 మందికి వస్తేనే బంద్ పెట్టిండ్రు. కరెంట్ ఆఫ్ చేసి నాటే వేసుకొని మళ్ళీ కరెంట్ సాల్వ్ చేసి నిర్లక్ష్యం ఉండదు. ఇంత వాళ్ళు సూత పొలం వాళ్ళు సూత పట్టించుకుంటలేరు. మరి సాకత్తందని మరి మనం చస్తామని వాళ్ళకు సూత ఇబ్బంది లేదు. తాగునీరు లేక గత 10 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు. సర్పంచుల పాలన లేకపోవడంతో పరిపాలన గాడి తప్పింది. మంచినీటి బావికి సంబంధించిన కరెంటు మోటార్ కాలిపోయి 10-15 రోజులు గడుస్తున్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో అసహనానికి గురైన మహిళలు బావిలో కాలిపోయిన మోటార్ను తాడు సహాయంతో బయటకు తీసి రిపేర్కు తరలించారు. గత 10 రోజులుగా తాగునీరు, ఇంటి అవసరాల కోసం నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ కాలనీలో బోరు మోటార్ కాలిపోయిందని వాపోయారు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు మహిళలు. వెంటనే మోటార్లు రిపేర్ చేసి మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఆ కాలనీ వాసులు. పది రోజులు వచ్చినాయి, బంద్ అయింది. మళ్ళీ నిన్నడుచుంది నీళ్ళు లేవు. మాకు నీళ్లకు ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఉన్నారు, తానాలకు నీళ్ళు లేవు, తాగటానికి నీళ్ళు లేవు, బోరింగ్ నీళ్ళు తాగటానికి పనిచేస్తలేవు. ఎవరు లేరు, ఎవరు పట్టించుకుంటలేరు అని మేము లేడీస్ వేయినాము, దాన్ని గుంజనము, బయట వేసినాము. మాకు నీళ్ళు ఇబ్బంది అవుతుంది, మాకు నీళ్ళు కావాలి. ఊరు కాదా ఇది, ఊరా ఇది అడివా? మొగోళ్ళు లేనట్టు ఆడోళ్ళం పోయి మోటార్లు గుంజుడు, మళ్ళీ అందులో ఇడుసుడు, ఆ ముడుకు నీళ్ళు, సబ్బు నీళ్ళు, తానాలు చేసిన నీళ్ళు, బాత్రూమ్ పోయినాయి, లెట్రూమ్ పోయినాయి, అన్నీ ఆ కాలం రోడ్డు పంట పడి ఆ నీళ్ళు వచ్చే పొక్కల పైపుల పడితే మేము ఆ నీళ్ళని మేము పట్టించుకొని తాగుతున్నాం బాంచాను. మరి మీకు కావాల్సి మేము కావాలి అనుకుంటే మీకు దయచేసి మమ్మల్ని పట్టించుకోండి. ఈ ఎస్సీ కాలనీకి వాటర్ సరిగా అందుబాటులో లేవు. వారం 10 రోజులు అవుతున్నాయి సార్. సర్పంచ్ పాలన లేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే పట్టించుకోవడం లేదు. ఈరోజు మార్నింగ్ వెళ్ళి 10 మంది ఆడోళ్ళు కలిసి ఆ మోటార్ గుంజి దాన్ని పైకి తీసి దాన్ని ఏందో చూసి మళ్ళీ వేసిర్రు. ఈ కాలనీకి అయితే వాటర్ ప్రాబ్లం బాగా ఉంది కాబట్టి కొంచెం పట్టించుకోవాలి దయచేసి. రెగ్యులర్గా ఇప్పుడు పిల్లలు స్కూల్కు వెళ్ళే పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, బాగా మంది ఇబ్బంది పడతారు. అంటే బోరింగ్ కూడా పనిచేస్తలేదు కాబట్టి దయచేసి మంచిగా వాటర్ వచ్చేటట్టు చూడండి. 20 రోజులు అయితే ఆ బోర్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఎటు నీళ్ళు వస్తే అటు ఉరుకుతున్నాము, తెచ్చుకుంటాము, ఎక్కడ నీళ్ళు సరిపోతలేవు. 20 రోజులు వచ్చి మేము ఆడిడ తెచ్చుకొని మేము గోస పడుతున్నాము. మాకు ఎవరు పట్టించుకుంటలేరు, సర్పంచ్ లేరు, వార్డు నంబర్ లేరు, ఎవరు లేరు సార్. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూరు గ్రామంలో ముదిరాజు కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా గ్రామ దేవతలు బొడ్రాయి, మహాలక్ష్మి, భూలక్ష్మి, పోచమ్మ తల్లి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముదిరాజు కులస్తులు డప్పు చప్పులతో, పంబాల పూజారుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా వెళ్ళి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలందరినీ ఆయురారోగ్యాలతో కాపాడాలని మొక్కులు సమర్పించుకున్నారు ముదిరాజు కులస్తులు.